శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి త్రైమాసిక ఫలితాలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది ఈ తులారాశి వారికని పరిశీలించినప్పుడు, అంటే ప్రధానంగా ఈ 3 నెలలు తీసుకోవడానికి కారణం ఏంటంటే 2 ప్రధాన మార్పులు ఈ సమయంలో జరుగుతున్నాయి. ఒకటేంటంటే తులారాశికి శుక్రుడు ఇంపార్టెంటు. రాశ్యాధిపతిగా ఏ గ్రహంతో కలిసిన కంబస్ట్ అయినా ఉచ్చులోకి వచ్చినా ఆ ఫలితాలు ప్రధానంగా తులారాశి వారి మీద పడుతుంటాయి. మరి ప్రస్తుతం రాశ్యాధిపతి శుక్రుడు రవితో కలిసి సంచరించడంలో అస్తంగత్యం చెందడం జరిగింది. దాన్ని మౌఢ్యం అని అంటున్నారు. శుక్రమౌఢ్యం ఏర్పడడం వల్ల శుభకార్యాలు చేయకూడదంటారు. టెక్నికల్గా ఏమవుతుందంటే ఆర్థిక పరంగా చాలా టైట్ ఏర్పడుతూ ఉంటుంది మార్కెట్లో. వ్యాపారాలు పెద్దగా నడవు, ప్రతి వాళ్ళ దగ్గర మనీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ మన తులారాశి వారికి స్త్రీలకు కానీ మగవారికి కానీ అనారోగ్య సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. ఏదో విధంగా వాళ్ళు ఆధిపత్యం చాటించాలనే ప్రయత్నంలో కొద్దిగా ఎమోషనల్కి, కోపానికి గురవుతుంటారు. ప్రతి వారి మీద కొద్దిగా వారు హక్కులు సాధించే ప్రయత్నంలో వ్యతిరేకిస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి శుక్రుడు ఈ ఫిబ్రవరి 14వ తారీఖున శుక్రమౌఢ్యం నుంచి విడిపోవడం జరుగుతుందంటే, మరి శుక్రుడికి అలాగే రవికి డిస్టెన్స్ పెరగడం వల్ల శుక్రుడు స్వతంత్రుడు అవుతూ ఉంటాడు. ఇండిపెండెంట్గా మరి రుజుమార్గంలోకి రావడం వల్ల తన ఫలితాలు మామూలుగా ఇవ్వడం జరుగుతుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ తులారాశి వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. అండర్స్టాండింగ్ లోపాలు సమసిపోయి చక్కగా భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, లవర్స్ మధ్య అన్యోన్యత ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇదే శుక్రుడు మనకి మార్చి 1వ తారీఖున మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇది 6వ స్థానం అయినప్పుడు కూడా ఉచ్చలో ఉన్నటువంటి ఈ శుక్రుడు మార్చి 25 మధ్యలో అఖండమైనటువంటి సక్సెస్ని ఈ తులారాశి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకటేంటంటే మంచి కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉన్నటువంటి విభేదాలు ఏమైనా ఉంటే, ఉద్యోగపరంగా సమస్యలు ఉంటే పరిష్కారం అవుతాయి. ఎస్పెషల్లీ స్త్రీలకు ఏమవుతుందంటే ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు రాజకీయ రంగంలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న, సెలబ్రిటీ రంగంలో ఉన్న వారికి అనూహ్యంగా మంచి గుర్తింపు, మంచి అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి స్త్రీలకు విజయ అవకాశాలు రావడం, వారికి అత్తగారితో కానీ ఇతర బంధువులతో ఉన్నటువంటి విభేదాలు కానీ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. మొత్తం మీద తులారాశి వారికి ది బెస్ట్ పీరియడ్ వాళ్ళ జీవితంలో ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 1 నుంచి మార్చి 25 మధ్యలో చాలా వరకు అటు ఆర్థిక సమస్యలు కానీ, రుణ సమస్యలు కానీ, స్త్రీలతో ఉన్న విభేదాలు కానీ సమసిపోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, మగవారైతే మీ భార్యకు కానీ మీ సంతానానికి కానీ, అంటే స్త్రీ సంతానానికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక దాని తర్వాత ఇంకొక మార్పు ఏంటంటే ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రగమనంతో సంచరిస్తూ విదేశ ప్రయత్నం చేసినా, ఒక సంతానం కొరకు ప్రయత్నం చేసినా, ఏ ప్రయత్నం చేసినా అది విఫలం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ 2 అవకాశాలు రావడం, చివరికి ఏది కాకుండా పోవడం. ఈవెన్ ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామన్నా కూడా అది సక్సెస్ఫుల్గా చివరి నిమిషంలో వాయిదా పడడం లాంటివి ప్రస్తుతం జరుగుతూ ఉంటాయి మన తులారాశి వారికి. ఈ గురువు మార్చి 14వ తారీఖున రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. అంటే మార్చి 14 నుంచి డైరెక్ట్గా రావడం వలన స్వతంత్రంగా, ఇండిపెండెంట్గా ఈ గురువు మిథున రాశిలోనే ఉంటూ 9వ భావ ఫలితాన్ని సంపూర్ణంగా ఈ తులారాశి వారికి అందిస్తాడు. అంటే మీ ఆలోచనలో మార్పు వస్తుంది, జీవన విధానంలో మంచి నడవడిక, మంచి ఆరోగ్యం, మంచి అలవాట్లు, మంచి సంస్కారం కనబడుతూ ఉంటుంది. అలాగే 5వ స్థానాన్ని
వీక్షించడం వల్ల సంతానపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎస్పెషల్లీ మీలో ఉన్నటువంటి టాలెంట్కి విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు 5వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా గొప్ప మార్పుని, ఫలితాన్ని, ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. దాని మీద ఎప్పుడైతే గురువు చూసాడో ఆటోమేటిక్గా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కువగా ఈ సినిమా ఫీల్డ్లో సంబంధించిన వారికి మంచి సక్సెస్ అన్నది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదేమైనా ఈ రాబోయే 3 నెలల్లో తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంప్లీట్గా ఉద్యోగ అవకాశాలు, వారికి ఉన్నటువంటి ఇతర సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మగవారికైతే వృత్తిలో విజయం, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఏ రంగం వారికైనా వారి యొక్క మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వారికి పాపులారిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. వాళ్ళని వాళ్ళు రికగ్నైజ్ చేసుకోగలుగుతారు. వారేంటో ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నంలో విజయం సాధించడం జరుగుతుంది. ఏదైనా మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు గోచారరీత్యా ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహాలు ఏవైనా మీకు అనుకూలంగా మారాలి అంటే, ఆ గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే, మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. మీ గృహంలో ఉన్నటువంటి 8 దిక్కుల పైన ఈ నవగ్రహాల ప్రభావం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అది వరుసగా మనం చెప్పుకుంటే తూర్పు వైపు అనుకూలంగా లేకపోతే, వాస్తు దోషాలుంటే రవి యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. అనారోగ్య సమస్యలు, యజమాని సరైనటువంటి క్రమశిక్షణలో లేకపోవడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు, నిరుద్యోగాలు వస్తుంటాయి. దాని తర్వాత ఆగ్నేయ దిక్కులో ఇబ్బంది వల్ల అక్కడైనా నూతులు, గోతులు, టాయిలెట్లు వగైరా ఉంటాయి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, సంతానానికి వివాహం జరగకపోవడం, వివాహం అయినా కూడా భర్తతో విభేదాల వల్ల పుట్టింట్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళని ఎదిరిస్తూ ఉంటారు. ఇక దక్షిణ వైపు ప్రభావం ఉంటే కోర్టు సమస్యలు, బయట వారితో తగువులు, నిరుద్యోగ సమస్యలు, శుభకార్యాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అంటే దక్షిణ దిక్కు కుజుడు అధిపతి, కుజుడు బలహీనంగా అవుతాడనమాట. దక్షిణం పాడైతే కుజుడు ఇలా వ్యతిరేక ప్రభావం ఇవ్వడం వల్ల ఇంట్లో ఒకరికొకరు పడకపోవడం, ఆస్తి తాగాదాలు జరుగుతుంటాయి. ఇక నైరుతి అన్నది ఇంపార్టెంటు. నైరుతి ప్రభావం రాహు మీద చూపిస్తూ ఉంటుంది. నైరుతిలో గొయ్యలున్నా, సరిగ్గా పర్ఫెక్ట్గా లేకపోయినా, టాయిలెట్లున్నా యజమానికి మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవడి మాట వినడం, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతుంటాడు. ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ధనం లేకపోవడం వల్ల వివాహం వాయిదా పడుతుంటుంది. ఏదో ఒక వ్యసనానికి ఆ యజమాని బలహీనపడుతుంటాడు. ఇక పడమర దిక్కు ప్రభావం, పడమర దిక్కు సరిగ్గా లేకపోతే శని విజృంభిస్తూ ఉంటాడు. అంటే ఆ ఇంట్లో అందరికీ అనారోగ్యాలు, పని లేకుండా ఇంట్లోనే కూర్చోవడం, వ్యసనాలు కలుగుతూ ఉంటాయి. మనీ సేవింగ్స్ అన్నది ఉండదన్నమాట. వచ్చింటే ఖర్చు అయిపోతుంది. ఇక వాయువు దిక్కు ప్రభావం వల్ల చంద్రుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. లవ్ అఫైర్సు, అక్రమ సంబంధాలు, జోదం, బెట్టింగ్లో ధనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉత్తరం అనుకూలంగా లేకపోతే బుధగ్రహం ఇబ్బంది పడతాడనమాట. నిరుద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టం, అలాగే చదువు సరిగ్గా రాకపోవడం, సబ్జెక్టులు ఉండిపోవడం, పిల్లల మాట వినకపోవడం, సరిగ్గా వాళ్ళు చదవలేకపోవడం, చదువుకున్న పాస్ అవ్వకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక ఈశాన్యం ప్రభావం వల్ల దైవభక్తి లోపించడం, అనాచార కార్యక్రమాలు, ఆ కుటుంబంలో మగపిల్లలు ప్రయోజకులైతే దూరంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇంటి వారితో సరైన సంబంధాలు లేకపోవడం, కుటుంబం గురించి పట్టించుకోకపోవడం, దైవభక్తి లేకపోవడం, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మరి ఈశాన్య ప్రభావం అటు కేతువు, అటు గురువు మీద రావడం జరుగుతుంటుంది. అలాగే సంతానం కూడా కలగకుండా దంపతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువలన మీ జాతకం సరిగ్గా ఉన్నా, గ్రహాలు కరెక్ట్గా ఉన్నా, అవి మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఫలితాలు మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది.
బట్ ఏదైనా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. సరిగ్గా జాతకాన్ని పరిశీలించి గృహాన్ని కూడా పరిశీలించి పర్ఫెక్ట్గా దాన్ని సరి చేసుకుంటే ప్రతి సమస్య తొందరగానే ఇంచుమించుగా ఒక 2 నెలలు 3 నెలల్లోనే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.